76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీన ఆదిలాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నట్లు భారతీయ బౌద్ధ మహాసభ ఉత్తర తెలంగాణ ప్రధాన కార్యదర్శి ప్రజ్ఞకుమార్ తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని చెప్పారు. భారత రాజ్యాంగం ద్వారా దేశంలో అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం కల్పిస్తుందన్నారు. ఇక ఈ ర్యాలీలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. 6 నవంబర్ 2025 బుధవారం రోజున స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌక్ నుండి ఏదైతే భారీ ర్యాలీ 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని భారతీయ బౌద్ధ మహాసభ మరియు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలు కలిపి మరి ఈ యొక్క ర్యాలీని పెద్ద ఎత్తున భారీ ర్యాలీని నిర్వహించుకుంటున్నాం. ఆ సందర్భంగా ఏదైతే బౌద్ధ ఉపాసకులు ఉన్నారో మరి జిల్లాలోని ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం అంటే ఓన్లీ దళితులది కాదు, ఇది యావత్ భారతదేశాన్ని కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు కులాలు మతాలకు అతీతంగా ఈ యొక్క ర్యాలీని అందరూ కలిపి పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని తెలియజేసుకుంటున్నాం. తర్వాత అక్కడ నుండి మరి కైలాష్ నగర్ బుద్ధ విహార్లో కార్యక్రమం ఉంటుంది. మరి అక్కడ 2 గంటల తర్వాత ఏదైతే సమావేశం ఉంటుందో అట్టి సమావేశంలో గౌరవ ఎంపీ గుడాం నగేష్ గారు, గౌరవ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, అలాగే మరి గౌరవ కలెక్టర్, గౌరవ ఎస్పీ గారు, అన్ని అఫీషియల్ అక్కడ హాజరవుతారు. కాబట్టి దయచేసి భారతీయ బౌద్ధ మహాసభ నుంచి ఒకటే విన్నపం చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా నుండి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా అన్ని కులాలు అన్ని మతాల వర్గాల ప్రజలందరూ మరి 11 గంటలకు అంబేద్కర్ చౌక్ లో 26 రోజున అందరూ హాజరై జయప్రదం చేయాలని విన్నవించుకుంటున్నారు.